కొత్తగా అనేక మంది దర్శకులు వస్తున్నారు. వారిలో చాలామంది టాలెంట్ని నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఇతనైతే ఆల్రెడీ టాలెంట్. ఎందుకంటే ఆయన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. కానీ ఎందుకు టాలెంట్ అంటే సురేష్ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థలో తాను తీసిన మొదటి ఒక వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించాడు. అతనే సాయి. హాయ్ సాయి గారు, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఒక సినిమా రావాలి, ఒక వెబ్ సిరీస్ రావాలంటే ఎంత కష్టం అవుతుంది అనేది అందరికీ తెలుసు. అలాంటి టైంలో సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక సంస్థలో మీరు మీ ప్రతిభతోటి ఆనంద లహరి అనే ఒక వెబ్ సిరీస్ని, దాని డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెప్తారా? ఎస్. సో ఆనంద లహరి ఏ పాన్ గోదావరి వెబ్ సిరీస్. అదే ఆ పాన్ గోదావరి అనేది నాకు బాగా అనిపించింది. నేను చెప్తా సార్ దాని బ్యాక్ స్టోరీ కూడా. సో ఈవెన్ విత్ టైటిల్ని స్టార్ట్ చేస్తా. సో ఆనంద లహరి అనేది ఒక ఇద్దరు జర్నీ, నాట్ అబౌట్ స్టోరీ అని అన్నాను కానీ నేను. సో ఒక ఆనంద్ ఒక లహరి అనే వల్ల ఇద్దరు జర్నీ. ఆనంద్ ఈస్ట్ గోదావరి నుండి, లహరి వెస్ట్ గోదావరి నుండి. సో ఈ పేర్లు పెట్టడానికి కూడా బ్యాక్ స్టోరీ ఏంటంటే ఆనంద్ కంప్లీట్ జూలై, అసలు చిల్లరోడ్. మనం ఒక 21, 22కి ఎలాంటి ఒక కుర్రోడ్ని చూస్తాము, హై ఎనర్జెటిక్ కానీ ఊర్లలో కుర్రాడు, అదే మంచి చుట్టూ సమ్ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ, అలాంటి సర్పంచ్ ఊర్లో. సో మొత్తం వాడు అట్లా నడిచి అలాంటి కుర్రోడు. సో ఆ జాయ్ ఉండాలి కాబట్టి ఆనంద్ ఇస్ మీనింగ్ జాయ్. కంప్లీట్ కథ అంతా వాడు అలానే ఉంటాడు. అదే అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అన్నట్టుగానే ఆనంద్ అనే పేరు. సో లహరి అంటే కెరటాలు. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. లహరి క్యారెక్టర్ నీకు చాలా మిస్టీరియస్ గా వెళ్తుంది, చాలా కూల్ గా ఉండొచ్చు, కాసేపు హై అయిపోతుంటది, కాసేపు కూల్ గా ఉంటది, కాసేపు ప్రేమగా ఉంటది. అలా ఎలా పడితే అలా అమ్మాయి అండ్ లోపల ఇన్నర్ చాలా ఒక డెప్త్ ఉంటుంది. మీరు చూస్తే ఓకే ఈ అమ్మాయిలో ఎంత డెప్త్ ఉందా అనేది మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది. సో పాన్ గోదావరి అనేది యాజ్ థింకింగ్ మనము సిరీస్ చేస్తున్నాం, ఓకే ఆనంద లహరి గోదావరి కథ ఇదంతా ఓకే, క్యాచీగా ఉండాలి. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు మొత్తం వినేసాక ఓ పని చేయండి, దీనికి ఈస్ట్ అబ్బాయి వెస్ట్ అమ్మాయి అని పేరు పెట్టండి అంటే నాకు చాలా అడ్డుగా అనిపించింది. ఇలా వద్దు, ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు ర్యాండమ్గా నేను ఈ మధ్య పాన్ ఇండియా పాన్ వరల్డ్ అన్నీ చూస్తుంటే పాన్ గోదావరి అని అనుకున్నా. ఫస్ట్ పాన్ గోదావరి అను, బట్ స్టిల్ నాకు నేను ఏది చేసినా నేను చాలా క్లియర్ పేపర్ వర్క్ చేసుకుంటాను. బట్ నాకు మళ్ళీ డౌట్, ఇది ఎందుకు పాన్ గోదావరి, మళ్ళీ గోదావరి వాళ్ళే అనుకుంటారని. దెన్ నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే గోదావరి అనేది మహారాష్ట్ర దగ్గర స్టార్ట్ అవుతుంది సార్, లైక్ విత్ డ్రాప్స్. అందరూ ఇంత పెద్ద ఫ్లో డ్రాప్స్తో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి ఫ్లో అవుతుంది తెలంగాణ. యాక్చువల్ తెలంగాణ నుండి ఆంధ్ర వస్తుంది. ఇది నాకు భలే అనిపించింది. అంటే అందరం గోదావరి వాళ్ళే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు గోదావరి, మేము గోదావరి వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు కూడా గోదావరి వాళ్ళే. నో పర్ఫెక్ట్ పాన్ గోదావరి అంటే అందరం గోదావరి వాళ్ళే. ఇది ఓన్లీ ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి కాదు, అందరికి, తెలుగు వాళ్ళందరూ మొత్తం గోదావరి వాళ్ళే. ఇండియాలో ఆల్మోస్ట్ గోదావరి వాళ్ళే. వాళ్ళందరికీ ఆనంద లహరి బాగా నచ్చుద్ది సార్. దట్స్ వెరీ నైస్. ఆనంద లహరి అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ లో నుంచి పుట్టిందే పాన్ గోదావరి అనే ఆలోచన. ఈ పాన్ గోదావరి కథలో చాలా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి అన్నట్టుగా తెలిసింది నాకు. అంటే చాలా అంటే కొన్ని లేయర్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సంబంధించి చాలా ఎమోషన్స్తో కూడుకున్న బంధాలన్నీ ఉన్నాయని తెలిసింది సార్. అది ఆనంద లహరి అనేది ఎలా అయితే ఆనంద లహరి అని చెప్పాను, సో 2 వరల్డ్స్. సో ఖచ్చితంగా ఫ్యామిలీ కదా అన్నప్పుడు అమ్మా నాన్న, వీళ్ళ అమ్మా నాన్నలు ఇదంతా ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైన ఫన్. అంటే ఈ మధ్య మీరు చూసుకుంటారు అలాంటి ఒక చాలా జెన్యూన్ సార్. దర్ ఇస్ నో డబుల్ మీనింగ్స్ కానీ, లేకపోతే ఎవరినైనా కించపరిచి అట్లా కామెడీ కానీ లేకుండా వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధల్లో నుండి చాలా జెన్యూన్గా ఏది జనరేట్ అవుతుందో, మనం చాలా క్యాజువల్గా పెళ్ళికి వెళ్తే మనం ఎలా మాట్లాడుకుంటామో అలాంటి ఒక జనరిక్ కామెడీ వెళ్తుంటుంది. సేమ్ టైం ఎమోషన్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి సార్. మీరు వెళ్ళే కొద్దీ సి ఎన్ని లేయర్స్ ఉన్నాయి. వెరీ నైస్. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లు అనగానే కొంతమందికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెబ్ సిరీస్ అనగానే ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం ఎక్కడ ఏమైనా ఎక్స్ట్రీమ్ ఉంటుందేమో, వల్గారిటీ కొంచెం ఆస్కారం ఉంటుందేమో అనే దానిలో కొంచెం అందరూ కూడా లోపల కూర్చొని సినిమా చూడాలి, గదిలో కూర్చొని చూడాలి అనుకునే మైండ్ సెట్ నుంచి హాల్లోకి వచ్చి చూడాలనే ఒక మైండ్ సెట్కి ఇప్పుడే తీసుకొస్తున్నారు. మీ వెబ్ సిరీస్ ఏ రేంజ్కి వస్తుంది? ఆనంద లహరి హాల్లో కూర్చోబెడుతుంది సార్. అవసరమైతే థియేటర్లో ఇంకో తెర వేయించి సరదాగా కూర్చోబెడుతుంది. ఊర్లలో చిన్న చిన్న పండుగలు వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న తెర వేసుకొని అందరూ చూసుకుని అంత అద్భుతంగా ఉంటుంది. కదా ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో.
కానీ మీకు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి దాని కంపెనీలో ఒక మంచి వెబ్ సిరీస్ చేసే అవకాశం వచ్చింది, ఎలా వచ్చింది అది? సురేష్ ప్రొడక్షన్స్లో అంటే నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను సార్, AC 1995 అని చెప్పేసి. ఓకే, AC 1995 దానికి అవార్డు వచ్చింది కదా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఓకే ఓకే. సో ఆ షార్ట్ ఫిలిం చేశాను. సో ఆ షార్ట్ ఫిలిం చాలా మంచి రీచ్ వచ్చింది, ఎక్కువ ఇండస్ట్రీలో చాలామందికి తెలిసింది సార్. సో దాని త్రూ నాకు రైటర్గా రమ్మని చెప్పి కానీ, లేకపోతే ఏడీగా చేస్తావా అని చెప్పి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కూడా అప్రోచ్ అయ్యేవాళ్ళు. కానీ నాకు ఏంటంటే నేను ఫిక్స్ అయ్యి AC 1995 దాన్ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినా సరే బయటకు వెళ్ళలేదు. ఇది ఇలా కాదు, మనం ఈసారి పెద్ద ప్రొడక్షన్తో చెయ్యాలి, ఓకే అప్పుడే మనకు ఒక గుర్తింపు, అంటే మన దగ్గర లేదు ఇంకా, సో మనకు ఒక బ్యాకప్ ఉండాలి. ఉన్నప్పుడు మనకు వచ్చినప్పుడు మన పేరు మీద వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మన దగ్గర టాలెంట్ ఉన్నా ఒక చిన్న బ్యాకప్ ఉండాలి అని ఒక 1.5 year నేను తిరగని కాంపౌండ్ లేదు సార్, అన్ని పెద్ద ప్రొడక్షన్స్కి తిరిగా. ఆనంద్ లహరి వాజ్ narrated అరౌండ్ ఒక 270-280 నరేషన్స్ ఇచ్చాను నేను, డిఫరెంట్ ప్రొడక్షన్స్ హౌసెస్. ఈ ఒక్క స్క్రిప్ట్ 280 నరేషన్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్రొడక్షన్లో కొన్నిసార్లు వాళ్ళు ఒక 10 సార్లు 20 సార్లు చెప్పు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పా. బట్ మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి మధ్యలో కొన్ని టెంప్టేషన్స్ వచ్చాయి, చిన్నగా ఇలా చేద్దాం లేదు. నేను సురేష్ ప్రొడక్షన్స్ ఏదైనా పెద్ద ప్రొడక్షన్లోనే చేద్దాం, మనకు కొంచెం బయటికి తెలుస్తామని నేను అప్రోచ్ అవుతూ యాక్చువల్ ఆనంద్ లహరి కదా ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ చెప్పి అక్కడ ఉన్న టీంకి. అప్పుడు స్పిరిట్ మీడియా, అవును మన రానా గారిది. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇది SPకి పుల్ అయ్యే కథ, మాకు ఇంకో కథ ఏదైనా ఉంటే చెప్పండి అంటే స్పిరిట్ మీడియాకి ఇంకో కథ చెప్పా. ఓకే, వాళ్ళకి అది నచ్చిన తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ చేసి చాలా ముందుకు తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ అండ్ అట్లాంటి ఆ టైంలో అదే కథకు సిమిలర్గా ఒక టీజర్ రిలీజ్ అయింది. నేను ఆ సినిమా చెప్దాం అనుకోట్లా, ఒక టీజర్ రిలీజ్ అయింది. సో అది వెంటనే చిన్న హోల్డ్లో ఉన్నప్పుడు, బట్ అగైన్ అక్కడ ఉన్న టీం అందరూ నాతో అసోసియేట్ అయ్యి, ఈ మధ్యలో ఉన్న టీం అందరూ నా AC ఆ షార్ట్ ఫిలిం అది చూడడం, ఏంటి బ్రో ఇదే సినిమాలా తీసావని. ఈ లోపల ఉన్న వాళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్ కింద అయిపోయారు. సో వీళ్ళందరూ వెంటనే సురేష్ సార్ SP మినీ, సురేష్ ప్రొడక్షన్స్ మినీ అని చెప్పి ఒకటి పెట్టి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. ద మెయిన్ కాన్సెప్ట్ యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి. నువ్వు ఓకే అంటే నువ్వు ఫస్ట్ డైరెక్టర్ దానికి. అవును, నాకు ప్రవీణ్ ఆ సినిమా ప్రొడ్యూసర్, అదే ప్రవీణ్ గారు ప్రొడ్యూసర్ అనగానే నాకు కూడా ఓకే చాలా టాలెంట్తో ముందుకెళ్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మినీ అనేది ఒకటి స్టార్ట్ చేసాము అవుతుంది. సో ఇలా ఒకటి వచ్చింది అనగానే అవునా ఓకే అంటే దెన్ నేను ప్రవీణ్ సార్ని మీట్ అవ్వడం ఫస్ట్ టైం. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సరే నీ షార్ట్ ఫిలిం చూసాను సాయి, చాలా బాగుంది, నాకు అదే క్వాలిటీతో చెయ్యాలి, నువ్వేం చేస్తావో తెలియదు, ఇంకా బాగా రావాలి. ఇంకేమీ అడగలేదు ఆయన. కథ విన్నారు, అది కూడా కొంచెం విన్నారు. తర్వాత పేపర్స్ అవన్నీ పంపిస్తే క్లియర్గా చదువుకున్నారు, కథ బాగుంది, నువ్వు చెయ్యి, కానీ క్వాలిటీ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు, మైండ్లో పెట్టుకో, సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తున్నావు మైండ్లో. అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు సార్ మైండ్లో ఇప్పటికీ, రేపు ఎవరు వచ్చి ఏ ఫ్రేమ్లో కూడా ఆ ప్రొడక్షన్ ఏమనకూడదు అని ఉండేది ఉంది. అండ్ ప్రవీణ్ సార్ ఇచ్చిన సపోర్ట్ అసలు ఈజ్ ద వన్ బిహైండ్ ఇదంతటికి. నా టాలెంట్ ఇవన్నీ ఉన్నా సరే పైన సురేష్ సార్ ఉన్నారు. బట్ నా మెయిన్ ఈయన అన్నీ భరించి, ఈయన అటు మాట్లాడాలి ఇటు మాట్లాడాలి, నా క్రియేటివిటీని పట్టించుకోవాలి, ప్రొడక్షన్ నార్మ్స్ కొన్ని ఉంటాయి. కానీ ఒక ఎంత బడ్జెట్లో మీరు అనుకున్న బడ్జెట్లో చేశారా సార్? కొంచెం అవుట్ వెళ్ళింది సార్, అనుకున్న దానికన్నా కొంచెం అవుట్ వెళ్ళింది. అది ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు? ప్రవీణ్ సార్ ఆయనే తీసుకున్నారు. అంటే నాది ఉంది, నేను తీసుకున్నా, ఆయన తీసుకున్నారు. బట్ పాయింట్ ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చిందో బయటికి, నేను స్కిప్లో ఒకటి చెప్పలేదు కానీ ఇది అవుట్ కూడా ఎందుకైందో చెప్తా సార్. సార్ ఈ ఓటీటీ ఆ ఓటీటీ, ఇది యూట్యూబా లేకపోతే సినిమానా అలాంటిది ఏం లేదు. ఓ మంచి కథ ఉంది, SP మినీ అనేది ఒకటి పెడుతున్నాం, మనం దీంట్లో చేస్తున్నాం, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ వెళ్ళింది, ఏది లేదు. ఓకే మనం ఇది చేస్తున్నాం అని వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ ఏమీ తెలియదు, నేను ఫస్ట్ షెడ్యూల్ కొట్టి ఒక ఫుటేజ్ తీసుకొచ్చి ప్రవీణ్ సార్ చూసి ఇంప్రెస్డ్. సార్ ఒకసారి నేను రిక్వెస్ట్ చేసి, సార్ సురేష్ సార్ ఒక్కసారి చూపిద్దాం చాలా, ఎందుకంటే ఆయన రేపు పొద్దున్న అంతా అయిపోయిన తర్వాత వద్దు ఇప్పుడు చూపిద్దాం అంటే ప్రవీణ్ సార్
ఆయనే పాపం వెళ్ళి సురేష్ సార్ని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే సార్ సురేష్ ఆయన ఎంత పెద్ద పెద్ద సినిమాలు చూస్తాడు, నాదో చిన్నది అందుట్లో అంటే ఆయన నిన్ను అలా వస్తా నేను అని చెప్పి ఆయన వచ్చి కొన్ని సీన్లు చూసి ఆయన ఫస్ట్ చెప్పిన వాడు, ఇది ఓటీటీలా ఉంది, ఓటీటీకి వెళ్తున్నాం, బాగా చేసుకోండి, మిగతా అన్ని రోజులు బాగా చేసుకోండి అన్న తర్వాత అప్పటి నుండి ఓటీటీ మైండ్ సెట్ ఫిక్స్, ఇది ఓటీటీకి వెళ్ళిపోతుంది అని. అంటే అంత పెద్ద మనిషి వచ్చి మనతో ఆ వర్డ్ ఏదైతే చెప్పారో అది ఇంకా ఓకే వెళ్ళిపోతుంది, మనం ఇంకా కష్టపడాలి, సూపర్ బాగా కష్టపడాలి, ఏదైనా జరగని అలా ఏం జరిగినా పిక్చర్ బాగుండాలి అనే దాని మీద చేసాము. ఫైనల్లీ అదే జరిగింది. వెరీ నైస్. నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా సరదాగా ఉంది. ఒక చిన్న పిల్లలు ఇద్దరికి, అంటే అప్పుడే మాకు పెళ్లి వయసు వచ్చిందా అనుకునే ఒక ఇద్దరు మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళకి మధ్యలో జరిగిన ఒక చిన్న ఆఘాతం లాగా అనిపించింది నాకు. అంటే వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉన్నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి మెచ్యూరిటీ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని పాయింట్ ఏమో అనిపించింది. ట్రూత్. అంటే మనకు నిజంగా తెలివి ఉన్నా మన చుట్టూ ఉండేవాళ్ళు మన మంచి వాళ్ళు కూడా తెలిసి కాదు, వాళ్ళకి తెలియక మనల్ని ఏదో దానిలో నెట్టేయాలని ట్రై చేస్తుంటారు. అది వాళ్ళు మనం మంచి చేస్తున్నాం అనుకుంటూ చెడు చేస్తారు. అంతేనా? అదేనా కదా? సూపర్. అదే ట్రైలర్లో ఉంది ఎగ్జాక్ట్గా. చాలా బాగా తీశారు. కథే చాలా పెద్ద లావిష్గా చాలా కోట్లు ఖర్చు పెట్టి తీశారేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది. అదైతే బాగా కనిపించింది నాకు. కంగ్రాచులేషన్స్ అందుకే ట్రైలర్ అంత బాగా వచ్చినందుకు మాత్రం. ఇకపోతే ఇందులో హైలైట్స్ ఏమనుకుంటున్నారు మీరు? సార్ ఆనంద లహరిలో ఆల్మోస్ట్ అన్నీ హైయే ఉంటాయి సార్. ఎందుకంటే కథ చెప్పాలి, ఈ సినిమాలో తీయాలి ఆ సినిమా తీయాలని ఏం లేదు. ఫ్రాంక్లీ మా మదర్ది ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, ఆవిడ మా ఫాదర్ వెస్ట్ గోదావరి. ఓకే. ఈ గొడవలన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి. అదే నేను అడుగుదామన్నా, ఇంత గొడవ ఎట్లా పెట్టాలని ఫస్ట్ నుంచి తెలుసా ఇది అందా అనుకున్నా? తెలుసు సార్. అంటే అందరు గోదావరి అని అంటారు కదా. నేను చాలా సినిమాలు చూస్తున్నప్పుడు కూడా భీమవరం అని ఓపెన్ చేస్తే 7 అని అంటారు. ఆ 7 అనేది లేదు మా భీమవరంలో. నాకు అప్పుడు అది ఎక్కడ ఉంది అన్న, 7 ఎక్కడ ఉంది, అంత ఇది లేదు. ఇది ఎక్కడుంది? ఈస్ట్ గోదావరిలో 80 అనేవాడు ఉంది. మా బామర్దులు మా అమ్మమ్మ వీళ్ళందరూ మాట్లాడతారు. ఇక్కడ లేదు, భీమవరంలో లేదు. మీకు వెస్ట్ గోదావరిలో చాలా ఏంటి సాగతీస్తారు సార్, ఏంటి అని వస్తుంది కానీ 80 లేదు. ఈస్ట్ లో 80 ఉంది. ఇలా చాలా డిఫరెన్స్లు. ఇప్పుడు పెళ్లికి ముందు కూడా మాకు ఈస్ట్ గోదావరిలో మా అమ్మమ్మ సైడ్ వెళ్తే పెళ్లి చేస్తే వీరభద్ర సంబరం అని చెప్పి పక్కా ఒక వీరభద్ర సంబరం పెళ్లికి చేసేటప్పుడు అది పక్కా చెయ్యాలి. మాకు కల్చరే లేదు అసలు. వెస్ట్ గోదావరిలో అది లేదు. వీరభద్ర సంబరం అనేది అది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ దేవుడి దాన్ని పెట్టుకుని వాళ్ళు ఒక మంచి సంబరంలా చేస్తారు. చాలా బాగా చేస్తారు. చాలా డిఫరెన్స్లు ఉన్నాయి అక్కడికి ఇక్కడికి. మనం ఇలా ఎందుకు చెప్పకూడదు కదా. ఇవన్నిటి మధ్య ఎందుకు చెప్పకూడదు. అలానే గోదావరి కూర్చున్నా ఈస్ట్ వెస్ట్ అలా పక్కన కూర్చున్నప్పుడు మాదే గోదావరి, మా బామ్మర్ది నేను కూర్చుంటప్పుడు మీదేం గోదావరి కాదు మాదే గోదావరి, అసలైన గోదావరి. అసలు మీ దగ్గర గోదావరి ఎక్కడ పారిందిరా అంటే ఈస్ట్ లోనే పారుతుంది, మీ దగ్గర ఎక్కడ రాజమండ్రి అంతా గోదావరి, మీ దగ్గర ఎక్కడ పారిందిరా మీరు గోదావరి. ఇలాగా జోక్స్ వేసుకుంటూ ఉంటాం కదా. ఓకే మనం బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే చెప్దాం కదా. అండ్ ఆనంద్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ నాదు. ఒకవేళ నేను పెళ్ళి అయిపోతే ఎలా బిహేవ్ చేస్తుంటాను అని ఒకటి రాసుకుంది. చిలిపి నీ చుట్టుపక్కల అలానే ఉండేదా వాతావరణం అంతా అలానే ఉండేది. అవే పెట్టా, దానికి కొంచెం కల్పితం. ఎందుకంటే ఆ ప్లాట్ ఇవన్నీ దాని. మీ నాన్న సర్పంచ్ అయితే కాదు కదా? కాదు. అదే ఉందని చెప్పారు ఇందాక. కాదు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ అనగానే మామూలుగా వేరే వాళ్ళ అయితే కనుక మనం నెట్ఫ్లిక్స్లో కనుక గమనిస్తే చాలా మంచి క్వాలిటీతో పాటు ఎక్కువ టైం ఉంటుంది. ఒక్కొక్క 1 hour 45 minutes మినిమం ఉంటుంది ఒక ఎపిసోడ్ వచ్చి. అలాగే మీరు నార్త్ సైడ్ కూడా వెళ్తే మినిమం 35 minutes ప్లస్ ఉంటుంది. ఇప్పుడు మన వచ్చేసరికి నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తే 20, 22, 23 ఉంటాయి. ఎందుకు ఆ వేరియేషన్? ఎందుకు అనేది నాకైతే తెలియదు సార్.
బట్ ఆనంద లహరి మటుకి ప్రతి ఎపిసోడ్ ఒక 30 minutes 32 minutes అలా ఉంటుంది. అదే అంటే మీకు అంటే ఏం లేదు, నాకు కొన్ని ప్రాబ్లం ఏంటంటే నేను ఒక సినిమా బఫ్ని, నాకు బాగా కథను ఎంజాయ్ చేస్తాను. అటు చిన్నదైనా పెద్దదైనా నేను ఎంజాయ్ చేస్తాను. అది చూసేటప్పుడు ఫస్ట్ 3 నిమిషాలు 2 నిమిషాలు టైటిల్స్కి వెళ్తుంది, దానిలో కథలోకి వెళ్తాం. టక్మని ఇదేదో ఏదో పాయింట్ చెప్తున్నాడు అనే లోపు టక్మని అయిపోతుంది, మళ్ళీ టైటిల్స్ పడతాయి. ఇదో ముందు 2 నిమిషాలు, అదో 3 నిమిషాలు, 5 నిమిషాల పాటు ఆడు చూపించే 18 నిమిషాలు 20 నిమిషాల్లో 5 నిమిషాలు ఎగిరిపోతుంది. అంటే 15 నిమిషాల నుంచి 18 నిమిషాలు వస్తుంది. అప్పుడు నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ పాయింట్ నేను అంటుంది. ఆనందలహరిలో ఈవెన్ టైటిల్స్ కూడా కథతోనే వెళ్తుంది. ఓకే, అంటే ప్రతి ఎపిసోడ్ కూడా ఒక్కొక్కసారి ప్రతి ఎపిసోడ్లో ఒకసారి టైటిల్ పడుతుంది, ప్రతి ఎపిసోడ్లో ఒకసారి మీకు ఒక క్లైమేట్ కనిపిస్తుంది. ఓ వెరీ నైస్. ఆనందలహరి 1 yearలో చెప్పా కదా, అది ఎండాకాలంలో స్టార్ట్ అవుతుంది, వర్షాకాలంలో పాస్ అవుతుంది, తర్వాత శీతాకాలంకి వస్తుంది, ఎండకి వసంతకాలం. మొన్న ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ చూసాను, G5లో వచ్చింది. అది కూడా సేమ్ చాలా బాగుండింది. ఇట్లాగా ప్రతి ఒక్క టైటిల్ కూడా ప్రతి టైటిల్ దగ్గర నుంచి కూడా నేను టైటిల్ స్కిప్ చేయలే, ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళు ఒక కొత్తగా చేశారు. ఈవెన్ క్రూ నేమ్ కూడా కథతో వెళ్ళిపోతుంది సార్. టైటిల్స్ ఎవ్రీ టైం ఒక టైటిల్ పడుతుంది, అది మళ్ళీ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెరీ నైస్. చాలా పర్టికులర్ టైం ఇక్కడ కథే చెప్తున్నాం అన్న ప్లేస్లో టైటిల్ పడుతుంది. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నప్పుడు, అదే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఇద్దరిని మనం దృష్టిలో పెట్టుకొని చూడాలా, లేకపోతే సెంటర్ ఆఫ్ పాయింట్ అమ్మాయి భ్రమరాంబిక క్యారెక్టరా, లేకపోతే లహరి క్యారెక్టరా, లేకపోతే ఆనంద్ క్యారెక్టర్ అంటారా? సార్ ఎవరి సీన్ పడినప్పుడు ఒక్కొక్కసారి కథ ఒక్కొక్కలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సార్. మీకు కొన్నిసార్లు ఆరాధ్ అయ్యో పాపం అనిపిస్తుంది, కొన్నిసార్లు లహరి అయ్యో పాపం అనిపిస్తుంది, కొన్నిసార్లు వీళ్ళిద్దరూ అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో. సో సిచ్యువేషన్స్ డ్రైవ్ చేస్తాయి సార్. ప్రతి రోల్కి ఒక మీకు మ్యూజిక్ ఒక థీమ్ ఉంటుంది, కథలో వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. వితౌట్ ఏదో వచ్చేమా వెళ్ళిపోయామా అనే క్యారెక్టర్లు ఉండవు. ఒక క్యారెక్టర్ వస్తే అది స్టాంప్ వేసి బయటకు వెళ్తుంది. నాకు అదేను కెమెరా వర్క్ చాలా నచ్చింది. అశోక్ దబ్బేరు అండ్ శ్యామ్ రఘుమర్జీ అని వాళ్ళిద్దరూ కెమెరా వర్క్ చేశారు సార్. అశోక్ ఫస్ట్ కెమెరామ్యాన్, మన శ్యామ్ వచ్చి సెకండ్ కెమెరామ్యాన్. ఓకే, సెకండ్ ఎడిషనల్ కెమెరామ్యాన్. ఇప్పుడు మ్యూజిక్ కి కూడా కొంచెం ప్రిఫరెన్స్ కనబడుతుంది. అది అది ఎలాగైనా సాంగ్స్ ఉంటాయి అందులో? 7 songs ఉన్నాయి. 7 songs ఉన్నాయా? అది మరి అప్పుడు సినిమా లాగా ఉంది కదబ్బా, మీరు ఎందుకు వెబ్ సిరీస్ లాగా వెళ్ళారు? రన్ టైం 4 hours. ఓకే, అందుకని ఒక ఇలా కొంచెం గట్టిగా చెప్దాం కదా అని చెప్పారా? అందుకని మీకు స్టార్టింగ్ ట్రైలర్లో కూడా ఫస్ట్ ఎవర్ కమర్షియల్ వెబ్ సిరీస్ అరే కార్డుకి మీనింగ్ అదే. ఓకే, ఒక సినిమాలో ఉండాల్సినవి అన్నీ దీంట్లో ఉంటాయి, కానీ 4 గంటలు ఉండటం వల్ల మీరు వెబ్ సిరీస్ కనే రిలీజ్ చేయాలి. అంటే నేను ఫార్మేట్ పెట్టుకోలేదు సార్. నేను ఖచ్చితంగా ఇది హ్యాపీగా ఏం ఫీల్ అయ్యా అంటే నేను ఒక ఫార్మేట్ పెట్టుకోవాలి. వెబ్ సిరీస్ అంటే ఒక ఫార్మేట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇలాగే స్టార్ట్ అవ్వాలి, ఎండ్ అవుతున్నప్పుడు ఏదో బ్యాంగ్ అయిపోయి ఎండ్ అయిపోవాలి, పగిలిపోవాలి, ఇలా నాది ఫార్మేట్ లేవు సార్. ట్రూలీ నా లైఫ్లో ఫార్మేట్ లేనిది నేను ఈ సినిమాలో అయితే నేను చెప్పలేను. నేను ఆ టైం. కానీ మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఆ బ్యాంగ్ అయితే కావాలి కదా. అదే అంటున్నాను సార్, బ్యాంక్ ఇవ్వాలి అని ఇవ్వాలి నేను. ఓకే, వస్తుంది దాని అంతా అది వస్తే అది ఓకే. అది హయ్యా లోవా మిడ్డా అనేది అది వస్తుంది. అది ఇక్కడ రా మనం బ్యాంక్ ఇవ్వాలి అనేది ఉండదు. వెరీ నైస్. బట్ అది నేను అంటే దట్ ఈస్ లైక్ చాలా స్టీరియో టైప్స్ని మనం మిక్స్ చేసి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అన్నప్పుడు కథ ఉండదు. ఓకే, ఆబ్వియస్గా చెప్పాలని కథ ఎటో వెళ్ళిపోతుంది సార్. కానీ వాట్ నెక్స్ట్, సినిమానా లేకపోతే వెబ్ సిరీస్? సినిమా సార్, ఆల్రెడీ టాక్స్ లో ఉంది. ఎవరు చేస్తున్నారు? గుడ్ ప్రొడక్షన్ చెప్తా సార్, సూన్ వెరీ సూన్ బయట వస్తుంది. వెరీ నైస్. ఎవరన్నా మంచి అంటే ఎవరన్నా కొత్త హీరోలా లేకపోతే ఎస్టాబ్లిష్ వెళ్దాం అనేది ఇస్ గోయింగ్ ఆన్. అది ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఆ రోజు చెప్తాను. బట్ అది కూడా అది కంప్లీట్లీ నాలో ఇంకో అర్జున్ రెడ్డి. అదే ఐ మీన్ అదే అనిపిస్తా ఉంది. అందుకనే మీరు చాలా గట్టిగా కూడా చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడు చాలా చూసుంటారు, అంటే ఒక ఏం చేస్తే పర్ఫెక్ట్గా డైరెక్టర్ అవ్వచ్చు సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో? సార్ నేను అది అప్పుడే అంటే మామూలుగా ఊరికే అంటే ఇప్పుడే మీరు అవుతున్నారు కాబట్టి మీరు ఏం మ్యాజిక్ చేసి ఆ డైరెక్టర్ ప్లేస్ దగ్గరికి వచ్చారు? మ్యాజిక్ లెర్నింగ్ సార్. లెర్నింగ్ ఒకటి. డైరెక్టర్ అవ్వాలంటే పేషెన్స్, విపరీతమైన పేషెన్స్. ఎంత మందిని ఒప్పించాలో కదా. ఆల్రెడీ ఒకే కథని 270 సార్లు చెప్పారంటేనే మామూలు విషయం కాదు. అప్పటికి డిసప్పాయింట్ అవ్వకూడదు. 271 వెళ్ళినప్పుడు కూడా అదే ఎనర్జీతో ఇది నేను కొడతా అనే చెప్పాలి. బికాస్ అవతల మన మీద ఒకళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఇది నేను కొట్టి తీరుతా అనేదే ఉండాలి. సో ఆ పేషెన్స్ సార్, పేషెన్స్ ఉంటే, ఎందుకంటే ఇనిషియల్గా నమ్మడం అనేది కొంచెం డబ్బులు పెట్టడం సార్. ఇప్పుడు
పెద్ద సినిమాలు చూస్తే ఒక కోట్లు అనుకునేది ఒక మిడిల్ క్లాస్ మనిషి బతికేస్తాడు ఆ సినిమా డబ్బులతో, ఏ పని చేయొద్దు, ఆ డబ్బులు పాకెట్లో ఉంటే ఆడు ఆ లైఫ్లో ఆడు హ్యాపీ, పిల్లలు చదివిస్తాడు, పెళ్ళిళ్ళు చేసేస్తాడు, చచ్చిపోతాడు. అంత మంచి అంత మనీ ఒక పర్సన్ మీద నమ్మి పెట్టాలి. ఇదిగో తీసుకో, నీ ఎక్కడ నుండి వచ్చు ఎర్ర బస్సు ఎక్కలే, అది అవ్వదు. నమ్మించాలి ఫస్ట్. వీడు ఇక్కడే ఉంటాడు అనేది వాళ్ళకి అర్థం కావాలి. వీడు ఏం జరిగినా ఇక్కడ నుండి ఫస్ట్ పారిపోడు, ముందు పని చేస్తాడు, ఒక కథ చెప్తాడు, అది గట్టిగానే చెప్తాడు, అది అందరికి నచ్చేటట్టు చెప్తాడు అనేది తెలియదు. ఇక్కడ ఉన్న 10 మందినే నమ్మించకపోతే రేపు పొద్దున ఇప్పుడు కోట్ల మందిలోకి వెళ్తున్నప్పుడు ఎలాగ ఉంటుంది, వాళ్ళు ఎలా నమ్మిస్తాం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజెస్ టూ టఫ్ ఉంటుంది, మనం పేషెన్స్గా ఉంటే. బట్ నేను నమ్మేది ఖచ్చితంగా అయితే వస్తాయి సార్. ఇండస్ట్రీ వెరీ ఓపెన్. ఇప్పుడు డైరెక్టర్ నేను అయిపోయాను, ఖచ్చితంగా ఇది నేను ఛాన్స్ తీసుకున్నాను, ఖచ్చితంగా నేను కొడుతున్నాను అనే ధైర్యం ఎప్పుడు వచ్చింది మీకు? నాకు నా షార్ట్ ఫిలిం చేసినప్పుడు దానికి ఎప్పుడైతే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందో, సో నాకు అప్పుడు కొంతమంది డైరెక్టర్స్ లైక్ రవికిరణ్ కొల్లా గారు, అశోక్ అర్జున్ కళ్యాణ్, సమ్మతమే గోపీనాథ్ రెడ్డి గారు, ఇలాంటి డైరెక్టర్స్ అంటే నాకు అప్పుడు అంత పెద్ద కారుల్లో అయితే నేను ఎప్పుడు తిరగలేదు. ఇలాంటి వాళ్ళు నన్ను తీసుకొని వాళ్ళతో తిప్పి వాళ్ళతో ఉండి ఈ రోజుకి ఇద్దరి దగ్గర నాకు ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళే యాక్సెస్ ఉంది సార్. మంచి సినిమాలు చేస్తున్నారు గోపీనాథ్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు అంకిత్ కోయ గారితో లవ్ జాతర చేస్తున్నారు. రవి అన్న విజయ్ దేవరకొండ గారితో ఒక ఫిలిం చేస్తున్నారు. స్టిల్ గ్రౌండెడ్ సార్. అంటే నేను చూస్తున్న అశోక్ వన్ అప్పటికి ఈవెన్ మొన్న లాంచ్ అయినప్పుడు కూడా నేను వెళ్ళా. అన్న వాళ్ళు పిలిచారు, నేను అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు చాలా క్లోజ్. ఇంకా వాళ్ళ ఇంట్లో దొల్లుతా నేను ఇంకా యజురుద్వేద్ నాయుడు అండ్ చౌదరి, కసిరెడ్డి అని చెప్పి వీళ్ళందరూ కూడా, గోపీనాథ్ రెడ్డి వీళ్ళందరూ వెరీ ఫ్రెండ్లీ సార్. సో అప్పుడు నాకు ఇంకా ఒక మనిషి ఇంకొక మనిషిని సినిమా దగ్గర చేసింది. నా షార్ట్ ఫిలిం చూసి నన్ను ఎంత నమ్ముతున్నారు వీళ్ళందరూ అని. అండ్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా, నువ్వు మంచి డైరెక్టర్ అయితే నువ్వు అది ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దేవుళ్ళ కనబడతారు ఖచ్చితంగా సార్, వాళ్ళిద్దరు. అండ్ నేను ఇక్కడ ఇంకొకటి స్పెషల్ మెన్షన్ చేయాలి, నా షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా కోనాల కాళీకృష్ణ గారు అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఎవరండి? కోనాల కాళీకృష్ణ గారు అని చెప్పి ఆయన సింగపూర్ ఎన్ఆర్ఐ సార్. ఆయన షార్ట్ ఫిల్మ్స్ అన్ని ప్రొడ్యూస్ చేశారు, అన్ని ఆల్మోస్ట్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని. సో ఆయన ఫస్ట్ నన్ను నమ్మడం. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు సార్? నేను 4 చేశాను సార్. 4 ఏమిటి? ఒకటి సన్ ఆఫ్ బడ్జెట్ పద్మనాభం సార్, ఇంకొకటి సుభద్రానందన్, దాని తర్వాత AC 1995. అనిల్ గారి ముందు ఒకటి ఉంది, అది బయట పెట్టలే. ఎందుకు? అప్పుడు ఉన్న ఇన్సెక్యూరిటీస్ సార్. అంటే నేను చెక్కుల్లో మామూలుగా ఉండదు సార్ నాది. నేను అప్పుడు తీసుకున్నప్పుడు నాకు బాగా అనిపించలేదు, వదలలేదు. అలా ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ తీసేసి నేను వదలలా. ఇవాళకి ప్రవీణ్ సార్ అదే చెక్కద్దు సాయి చెక్కద్దు చాలు అంటే నేను. అంటే ఈ చెక్కటం అంటే కూడా ఎక్కడి నుంచో నేర్చుకోవాలి కదా, ఎక్కడో ఒక ప్యాషన్ ఉండాలి. మీకు ఎక్కడొచ్చింది ఆ ప్యాషన్? అంటే సార్ నేను ఇప్పుడు ఒక సినిమా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, స్టోరీ కోసం చూసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకోటి చూసేవాళ్ళు. నేను ఒక సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ క్వాలిటీ సార్ నా మైండ్లోకి వెళ్ళిపోయింది. వెరీ నైస్. ఎంత బాగా క్వాలిటీగా ఉంది, ఎందుకంటే నేను వస్తున్నా, డబ్బులు పెడుతున్నా, లేకపోతే నేను చూస్తున్నా, టైం ఇస్తున్నా అన్నప్పుడు కథ అంటే అన్నిసార్లు కథ కొన్నిసార్లు వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. అది ఎలా ఉంటుంది అంటే ఇది నాట్ గుడ్ బ్యాడ్ మీద ఉండదు సార్. అది కథ ఆ టైము నేను ఒక 3 సంవత్సరాల ముందు అన్న కదా, వాళ్ళు బయటకు వస్తే అవుట్డేటెడ్ అవుతుంది. అది నా తప్పు కాదు, అప్పుడున్న జనం కరెక్టే, అప్పుడు అవ్వకపోవడం తప్పు. సో ఇది సిచ్యువేషనల్. సో నాకు ఎప్పుడు కూడా క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళు ఇంత ఖర్చు పెట్టారా, డబ్బులు అని కూడా కాదు కానీ ఫ్రేమ్ ఎంత బాగుంది అంటే చూసేవాడికి విజువల్గా ఎంత ఎంజాయ్ చేశారు, వాళ్ళకి లైవ్లీగా అనిపించింది, ఊరికే గోడలా పెట్టలేదు, కొంచెం పీడి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ నాకు టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు. సో అందుకు అండ్ దీంట్లో కూడా నేను రైటర్, డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, లిరిక్ రైటర్ అన్నీ. వెరీ నైస్. అంటే 2 సాంగ్స్ నేను రాసా. అదే వాట్ ఎవర్, ఒక సాంగ్ రాసినా లిరిక్ రైటర్ వేస్తారు కదా. అయితే నాకు మీ హీరోయిన్ తెగ నచ్చారు. సూపర్ సార్. అసలు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే స్క్రీన్ మీద, ఏదో నిజంగా కొత్తగా, వాళ్ళకి నిజంగా 20 ఏళ్ళు 22 ఏళ్ళు అన్నట్టుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఎలా పెట్టారు వాళ్ళిద్దరిని? సార్ వీళ్ళు నాకు ముందు నుండి షార్ట్ ఫిలిమ్స్ నుండి ఇప్పుడు యాక్చువల్గా అభిషేక్ బొడ్డేపల్లితో నాకు
హ్యాట్రిక్. ఈ అమ్మాయి బ్రహ్మరాంబికతో హ్యాట్రిక్. నా ముందు రెండు షార్ట్ ఫిలిమ్స్, ఈ అమ్మాయితో 2, వాడితో 2 చేసా. ఇప్పుడు ఇది 3వది. సో ఇద్దరితో నాకు హ్యాట్రిక్ ఇది. సో అప్పటి నుండి అసోసియేషన్ ఉంది సార్. కానీ ఆనందలహరికి ఫస్ట్ అనుకుంది వీళ్ళిద్దరు కాదు. ఓకే, ఓపెన్ చెప్పాలి, అనుకుంది వీళ్ళిద్దరు కాదు. అంటే ఓకే, మనం నాకేముందంటే వీళ్ళతో మనం కంటిన్యూస్ వర్క్ చేసాం కదా. నా ముందు షార్ట్ ఫిలింలు అన్నీ వాళ్ళే కనిపించారు. మళ్ళీ కనిపించడం ఎందుకు, ఎవరితో అయినా వెళ్దాం కదా అని చెప్పి నేను ఫస్ట్ బయట కొంచెం లైట్ ఫేమ్ ఉన్న వాళ్ళని పిలిచి ఇలాగా ట్రై చేశారు. చాలా ట్రై చేశాను. నేను చెప్పిన పేర్లు ఎందుకు వద్దు సార్, చాలా మందితో ట్రై చేసా. అందరూ వద్దు అని, కొంతమంది ఏమో మా అంటే ఫ్యామిలీ కదా సార్, నాదే మెయిన్గా కనిపించట్లేదు అనేది కొంతమంది. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ ఉంది సార్. కానీ లో బడ్జెట్లో వద్దు అని కొంతమంది. కానీ నాకెందుకో అది ఒక కథ చెప్పడానికి దౌర్భాగ్యంగా అనిపిస్తుంది. అంటే నా క్యారెక్టర్ ఎక్కువ ఉండాలి, నా క్యారెక్టర్ ఎక్కువ ఉండాలి అంటే ఒక కథలో ఒక క్యారెక్టర్కి ఎంత ఉండాలో అంత ఉంటుంది. కానీ నేను తోపును కాబట్టి నాకు ఉండాలనుకోవటం, అలా అడగడం. సో చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు హై బడ్జెట్ లో చేస్తే నీకు కథ మారుతుందా? హై బడ్జెట్ లో చేస్తున్నా, ఈ బడ్జెట్ లో కాదు, మీరు ఇంకా అసలు ఎక్కడ పెడతారో తెలీదు, మేము కొంచెం దాటున్నాము, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు బ్రో అని ఆడిషన్కి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది తెలిసి. సో ఈ ఫేస్ నడుస్తున్న టైంలో నాకు వాళ్ళు వెళ్ళొద్దు, మనం ఒక టీం రెడీ చేద్దాం సార్. ఫ్రాంక్లీ చెప్తున్నా, కొట్టాలి అనే టార్గెట్. అసలు ఎట్లా కొట్టాలంటే వీళ్ళు వెళ్ళి కూర్చుంపోవాలి ఈసారి అక్కడ అన్న దాని మీద వీళ్ళిద్దరిని తీసుకొచ్చి కథ మొత్తం చెప్పి, ప్లీజ్ మన బడ్జెట్లు ఇవన్నీ పట్టించుకోవద్దు, మా ఏమిస్ను ఇవన్నీ వద్దు, మనం కొడదాము ఎలాగో అలాగా, మనం కూడా సౌండ్ చేద్దాము. నాకు తరుణ్ భాస్కర్ అన్న చాలా ఇన్స్పిరేషన్. సూపర్. తరుణ్ భాస్కర్ అన్న ఒకళ్ళు అండ్ రవికిరణ్ అన్న, వీళ్ళందరూ చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే వీళ్ళు కూడా మాలానే షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి వచ్చేసి ఒక బ్యాచ్ సార్. రావడం అంటే ఒక మనిషి రావడం వేరు. తరుణ్ భాస్కర్ అన్న వచ్చినప్పుడు యూనో ఇవాళ ఆయన తెచ్చిన వాళ్ళు ఎంతమంది, జీవన్ గానీ ఎంతమంది వెల్ సెటిల్డ్ ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఈవెన్ రవికిరణ్ అన్న చేసిన సినిమా త్రూ ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ప్రియదర్శి వచ్చాడు, చాలా మంది కిరణ్ అన్న వాళ్ళు కానీ, కసిరెడ్డి అన్న, వీళ్ళందరూ అప్పుడు ఆ బ్యాచ్ లో వాళ్ళు వచ్చారు. ఈవెన్ వెంకటేష్ మహా గారు వచ్చినప్పుడు కూడా అంతే, చాలా మందిని ఇచ్చారు ఇండస్ట్రీ. కరెక్ట్. సో నాకు కూడా ఓకే, నేను అంత అవుతానా అవ్వనా రియల్లీ డోంట్ నో అది, కానీ మనం కూడా ఒక మంచి బ్యాచ్ ఇద్దాం. మనం ఏమైనా, నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఐ డోంట్ నో వాట్ మై ఫ్యూచర్, నా దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ చాలా హైట్స్లో ఉంటారు సార్. సూపర్, చాలా హైట్స్లో ఉంటారు. వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు చెప్పిన కాన్సెప్ట్లో ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే, ఒక 10 గొప్ప జీవితాలకి మనం ముందు ఒక లైటర్ లాగా ముందు తీసుకెళ్ళి చూపిస్తున్నావు. చాలా సూపర్. నువ్వు అంటే నువ్వు కూడా హైట్కి వెళ్తావు డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళారు కదా. తరుణ్ భాస్కర్ గారు ఆయనకి ఎప్పుడు ఎలా కావాలో అలా చేసుకుంటున్నాడు అంతే తప్ప ఆయనకి ఏది అవకాశాలు లేక కాదు, అవకాశాలు రాక కాదు. మీకు కూడా డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఇలా వచ్చే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ నెక్స్ట్ మారగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ లెవెల్ బడ్జెట్స్కి వెళ్ళాలని మాత్రం అనుకోవద్దు. మంచి కథ చెప్పాలనుకోండి, మంచి కథ చెప్పండి. కథకి తగ్గట్టుగా చాలా మంది వస్తారు బాగా. నేను ఇది అయిపోయి జరుగుతున్న క్రమంలో కూడా 3-4 స్క్రిప్ట్లు రాసుకొని నేను డేర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఆ కథలు నాకు తగలట్లేదు, ఇలా తగలట్లేదు హార్ట్కి. ఈ కథ తగిలినంత తగిలినంత. సో రీసెంట్గా నేను మీకు చెప్పిన కథ తగిలింది. నాకు వాళ్ళిద్దరు కూడా ఎంత మంచిగా అనిపించారో, చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇద్దరు అసలు ఎంత సపోర్ట్ చేశారంటే సార్, నేను ఇద్దరికి ఇందాక వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చాలా ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే చాలా సపోర్ట్. వాళ్ళు లేకపోతే నేను చేయలేను సార్. ఎందుకంటే మేము 24 hours చేసాం, 30 hours చేసాం మేము, అలా కంటిన్యూస్. ఎన్ని డేస్ షూట్ చేశారు సార్? 42 days సార్ షూట్ చేసింది. వచ్చిన మా ఇప్పుడు ఫైనల్ కట్టే 4 hours 17 minutes సార్, హోల్ 8 episodes కలిపి. 4 hours 17 minutes టోటల్ ఎపిసోడ్స్. సో ఎలా పరిగెట్టాం అనేది ఇంక మీకు లేదు, బాగా చేసినట్టు మీరు. బట్ అంత ఫాస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్. వీళ్ళు ఇలా ఇవ్వకపోతే మనం వీళ్ళనే కదా సార్. ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే, ఈ పెద్దోళ్ళు చేశారు కదా చుట్టూ, ఎవరైతే క్యారెక్టర్స్ చేశారో, రేవతినాథ్ గారు కానీ, కెట్టయ్య గారు కానీ, శ్రీకుమారి గారు, ఇట్లా ఎవరైతే వీళ్ళందరూ, లక్ష్మి గారు, వీళ్ళందరూ చేశారో వాళ్ళందరూ కూడా అంతే ఎనర్జీ, మాకన్నా ఎనర్జీ. కట్ చెప్పండి, మేము ఒక అరగంట అటు ఇటు లేచేవాళ్ళం. మాదన్నీ రాత్రి 1 గంట దాకా ఫోన్లు అవి కదా సార్. వాళ్ళు టైం పంచులు. అక్కడ పొరపాటున కొన్నిసార్లు నాకు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ టైం కొంటే పక్క నుండి వెళ్ళేవాళ్ళు. ఒక 20 minutes 15 minutes లేట్ రెడీ ప్యాక్డ్ కూర్చునేవాళ్ళు.
వాళ్ళు కూడా చాలా, వీళ్ళందరూ పిచ్చ సపోర్ట్ చేశారు సార్. అందరూ సపోర్ట్ చేయడం వల్లే పరుగు మీద షూట్ని కంప్లీట్ చేయగలిగారు. ఇప్పుడు ఈ జంజీ బ్యాచ్ అంటా ఉంటారు కదా సార్, ఈ జంజీ బ్యాచ్ కూడా ఈ కథ సెట్ అవుతుందా? కన్నా వస్తుంది సార్. కన్నా ట్రైలర్లో కన్నా ఇస్ అబౌట్ జంజీ. అదే నాకు ఈ మధ్య కొన్ని కన్నా చిన్న ఇవన్నీ ఇది కాదు కన్నా అవునా అన్న ఇవన్నీ అంటే నాకు ఎక్కడో అనిపిస్తుంది. అది ఈ జనరేషన్ ఇవన్నీ మీరు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. కన్నా జెన్జీ ఉంది, కన్నా ఉంది. కానీ ఇప్పుడు ట్రూ లవ్స్ ఉన్నాయంటారా సార్? లవ్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్. అంటే ట్రూ లవ్ నాకు సినిమా మీద ఉండడం వల్లే ఇక్కడ కూర్చున్నాము. ట్రూ లవ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా లవ్ చేశారా? బ్రేకప్ ఏందబ్బా ఈ బ్రేకప్ అనేది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. అయిపోతాయి సార్, అది సిచ్యువేషన్ సార్. అంటే ఆ అమ్మాయి తప్పు అని కాదు, నా తప్పు అని కాదు. ఇమ్మెచ్యూరిటీ టైంలో, అంటే ప్రేమలు ఎక్కువ వచ్చే ఏజ్ బీటెక్ ఇమ్మెచ్యూరిటీ టైంలో. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను భీమవరం SRKR కాలేజ్ అని చెప్పి అక్కడ చదువుకున్నా సార్. SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాం, సివిల్ ఇంజనీర్. సో అక్కడే సార్. సివిల్ ఇంజనీర్ అంటే ఏం చదువుతారు? సివిల్ ఇంజనీర్ అంటే అదే అంతే చదువుతారా? సినిమాలు అది ఫ్రెండ్స్ తిరగడం అలాగా. సో అప్పుడు ఉండేది. బ్రేక్ మళ్ళీ ఇంకా అప్పటి నుండి సినిమాని లవ్ చేస్తా. ఓన్లీ సినిమా, నో లవ్స్. హ్యాపీ విత్ సినిమా. మీరు ఇప్పుడు సింగిల్ ఇంకా? సింగిల్. ఎప్పుడు అంతా మీరు మళ్ళీ కొత్తగా నేను సక్సెస్ అయ్యానని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నారు? దీంతో చెప్పబోతున్నాను అనుకుంటున్నా సార్. ఎలాగ మీకు సపోర్ట్ మీ ఫ్యామిలీ? అమ్మ చాలా సపోర్ట్ సార్, ఫాదర్ కూడా సపోర్ట్ యాక్చువల్గా. బట్ మా ఫాదర్ది సేమ్ మీరు ఈ సినిమాలో సన్యాసి నాయుడు అనే క్యారెక్టర్ చూస్తే అర్థమైపోతుంది, ఎరక్కొడేస్తారు మా ఫాదర్. ఓకే, ఎరక్కొడేస్తారు. బాగా దెబ్బలు పడ్డాయా మీకు? మామూలుగా కాదు. అంటే ఏం చేశారో మీరు? ఏం చేసినా ఇప్పటికీ ఎరక్కొట్టేస్తారు. బట్ ఐ లవ్ దట్. మా నాన్న అట్లా కొట్టడమే నాకు ఇష్టం, ఇప్పుడు తిట్టడమే ఇష్టం నాకు ఇప్పుడు. వెరీ లవ్లీ బాండింగ్ మా ఫాదర్ది నాది. ఇద్దరు చాలా తక్కువ మాట్లాడుకుంటాం, ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో ఆయన సపోర్ట్ చేస్తాడో చేయడో నాకు అర్థం కాదు సార్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తిడతాడు, వద్దంటారు. ఉదాహరణకు ఒక పాయింట్ చెప్పండి. అదే సార్, తిడతారు, వద్దంటారు, సినిమాలోకి వెళ్తే బాగుపడవు అంటారు. సీదా స్టేట్మెంట్, నువ్వు సినిమాకి వెళ్ళి ఏం చేయలేవు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుందా, నువ్వేం చేస్తావు అంటారు. కానీ నెల ఆయనే డబ్బులు పంపిస్తారు సార్. మంత్లీ ఆయనే డబ్బులు పంపిస్తారు ఇప్పటికీ కూడా. అంటే ఇప్పుడు మీరు మొన్నటి దాకా పంపించారు. ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చా కాబట్టి. మీరు ఎప్పుడు పంపిస్తున్నారు మీ నాన్నకి? చూస్తున్నారు సార్, ఆఫ్టర్ దిస్ అడ్వాన్స్ ఖచ్చితంగా ఫస్ట్ మా ఫాదర్కి అయితే ఇవ్వాలి అనేది అయితే ఉంది సార్. యాజ్ ఆఫ్ నో నా ఖర్చుల వరకే వస్తుంది. సో ఇది మంచి సక్సెస్ అయ్యి మంచిగా వెళ్తుంది, వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా. బయట ప్రపంచం మొత్తానికి డైరెక్టర్స్ అంటే కార్లలో తిరుగుతారు, కోట్లలో తిరుగుతారు, విల్లాల్లో ఉంటారు అనుకునే ఒక అపవాదు ఉంది. అది నిజం కాదు కాబట్టి దాన్ని కాదు, వెరీ నార్మల్ లైఫ్. మన కథల్లో కానీ మనం మాట్లాడుకునే కానీ అన్నీ కల్పితాలే, దూరపు కొండలు నునుపులాగా ఉంటాయి. ఇది వాస్తవం అని చెప్పి మీరు చెప్పొచ్చా? సార్ ఇప్పుడు కార్లలో మీరు అంటున్న వాళ్ళందరూ కూడా రాత్రి 7 దాటిన తర్వాత నార్మలే సార్. అంతే, ఎవరైనా నార్మలే. ఎవరైనా షార్ట్ వేసుకుంటారు, టీషర్ట్ వేసుకుంటారు, పడుకుంటారు, చాలా నార్మల్గా మాట్లాడతారు. మీకు తెలుసు కదా సార్, ఎవ్రీ డైరెక్టర్ ఇస్ వెరీ నార్మల్ పర్సన్. ఎస్, పెద్దగా ఏం ఉండదు. సో అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత ఈ కార్లు మారుతాయి, మిద్దెలు పెద్ద మారుతాయి తప్ప వాళ్ళు మారరు సార్. నేను చూసిన వరకు నాకు తెలిసిన డైరెక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఎవరు మారలా. ఏ సిచ్యువేషన్స్ కానీ ఈ రోజుకి అలానే ఉన్నారు, అలానే ఉంటారు సార్. యాక్చువల్గా నేను స్టార్టింగ్ చెప్దాం అనుకుని మర్చిపోయా, కొంచెం కంగారు. ఇదే ఫస్ట్ టైం నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓ అవునా? సో ఇది మీతో సెలబ్రేట్ చేసుకోవాలి కూడా. డెఫినెట్గా ఎప్పుడైనా ఒక ట్రీట్ అడగండి, ఎప్పుడైనా సరే నేను మీకు ఒక ట్రీట్ ఇస్తా ప్లీజ్. సో నాకు సార్, నేను మిమ్మల్ని ఎప్పటి నుండో చూస్తున్నా సార్, నేను మిమ్మల్ని, మీ ఇంటర్వ్యూస్ నేను ఎప్పటి నుండో ఫాలో అవుతున్నా. ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చా అని చెప్పట్లా, నేను నిజంగా చూస్తున్నా. వన్స్ అన్ఎక్స్పెక్టెడ్ నేను మిమ్మల్ని ఒక చోటు చూశాను. మీతో ఒక్కసారైనా నేను నిజంగా చెప్తున్నా, ఈ డ్రీమ్ నా నెక్స్ట్ సినిమాకి అవుతుందేమో అనుకున్నా. నిజంగా సార్, ఈ డ్రీమ్ నాకు నెక్స్ట్ మీరు ఒప్పుకోవడం లేదు. నేను ప్రవీణ్ నాకు చాలా అంటే చాలా నమ్మకం. ప్రవీణ్ అంటే అన్న లేదన్న, చాలా మంచి కుర్రాడు, చాలా బాగా చేశాడు,
మీరు చేస్తే అతనికి హెల్ప్ అవుద్ది అనగానే నేను ఇంక అసలు నాకు నో చెప్పే అవకాశం కూడా అలా నేను ట్రైలర్ 3 సార్లు చూసాను. మీతో అసలు మీ ఇంటర్వ్యూ అనుకోక ముందే నేను 3 సార్లు చూసాను. నాకు ప్రవీణ్ ఎప్పుడో పంపించాడు. పంపించినప్పుడు 3 సార్లు చూసి అరే చాలా బాగా తీసారే, క్వాలిటీ కోసం ఇంత కాంప్రమైజ్ కాకుండా ఉండాలి, మనం నెక్స్ట్ చేసేటప్పుడు ఇలాగ చేయాలి ఒక మంచి డైరెక్టర్తో అనుకున్నాను. అనుకోకుండా మాకు కూడా కుదిరింది. థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి కొత్త వాళ్ళకి నాకు చేతనైన సాయం చేయటమే నా ప్రధాన ఉద్దేశం. సినిమా అంటే నాకు అంత పిచ్చి. అందరం సినిమాని ప్రేమిస్తాం కాబట్టి మనం అందరం ఎక్కడ దాకా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. లేదు నేను నాకు ఒక సరైన మూమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతే చాలా హ్యాపీ. ప్రవీణ్ సార్ కూడా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా సార్. అండ్ ఇంకొకటి ఒకవేళ ఇది మంచి సక్సెస్ అయితే ఈ బ్రేక్ డౌన్ అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం సార్. అది కూడా మీతోనే రిలీజ్ చేపిస్తా. ఆ బ్రేక్ డౌన్ మీరే రిలీజ్ చేయాలి డెఫినెట్గా. బ్రేక్ డౌన్ మొత్తాన్ని, ఎందుకంటే ఇది చాలా లో బడ్జెట్లో చాలా లిమిటెడ్ రిసోర్సెస్తో బిగ్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ సురేష్ సార్ మెయిన్ థీమ్ ఇలాగా పెద్ద పెద్దవి జరుగుతూ ఉన్నాయి. యంగ్ టాలెంట్ రాట్లా బయటికి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒకరు వచ్చి సినిమా అనగానే నాకు 3 కోట్లు 4 కోట్లు ఎవరిస్తారు 3 కోట్లు 4 కోట్లు. సో ఒక రియాలిటీలో పెట్టడానికి సురేష్ సార్ ఒక ఐడియా, సురేష్ ప్రొడక్షన్స్ మినీ, దాన్ని మన ప్రవీణ్ సార్ ముందు తీసుకొని వెళ్తున్నారు. నా ప్రొడ్యూసర్ ప్రవీణ్ సార్ ముందు తీసుకొని వెళ్తున్నారు. సో ఈ యంగ్ టాలెంట్ని చాలా తక్కువలో చేయాలి, చాలా మంచి చేయాలి అని. సో ఇది మంచి సక్సెస్ అయితే ఖచ్చితంగా దాన్ని బ్రేక్ డౌన్ ఇస్తే నా తర్వాత ఎవరికైనా చిన్నగా మంచి క్వాలిటీ ఎలా తీయచ్చు అనేది 100% లేదు. నేను కూడా ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. వాట్ ఎవర్ మీరు ఏమేం చేశారో నాకు తెలుసు. మీకు నేను చూసినాక మాట్లాడదామని నేను కూడా చాలా ఆపుకున్నాను. నేను కూడా ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నిజంగా చెప్తున్నా, మీరు చేస్తానంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తా. ఇంతకంటే బెస్ట్ మూమెంట్ ఏ ఉండదు. నువ్వు గట్టిగా నేను చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. మనం కథ నచ్చి నేను అడ్వాన్స్ అయితే ఇస్తా. కథ నచ్చితే ముందుకెళ్దాం, మీ ఇష్టం. మంచి కథ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది సార్. రండి, కథని మీరు చెప్పాలి. ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా కొడతారు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశానని కాదు, నేను చాలా మందితో ఇలా మంచిగా మాట్లాడుకున్నాను. నేను కూడా ఎందుకు అంత తృప్తిగా ఉంటానంటే నాకు మీ అందరి ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మా అమ్మ చూస్తే నాకు మా అమ్మ ఎలా ఏడుస్తుంది, నాకు ఇప్పుడు ఏడుపు వచ్చింది. నువ్వు నన్ను ఏడిపించు. ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే చాలా ఎమోషనల్ అయిపోతారు. ఆవిడే సార్ అసలు పాపం ఆవిడే వెయిట్ చేస్తుంది నాకు సక్సెస్ చేసి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇంత పాజిటివిటీ. ట్రైలర్ రిలీజ్ అయ్యి కూడా చాలామంది సెలబ్రిటీలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ వరుసగా పోస్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ ఇన్ని జరుగుతూ ఉంటే ఓకే, ఆవిడ పూజలు అన్నీ దాచి 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 దేవుడు నువ్వు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మీ అమ్మగారి మీద వదులుతున్నారేమో అని నాకు అదొకటి చాలా. లేదు, మీ అమ్మగారికి నేను చెప్తున్నాను, మీ అబ్బాయి చాలా పెద్దోడు అవుతాడమ్మా. నిజంగా చాలా మంచోడు. దేనికంటే నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన చాలా విషయాలు నాకు సాయి గారి గురించి తెలుసు. సాయి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అవబోతున్నాడు. దేనికంటే ఒక పెన్ను పెట్టుకొని ఒక కంటెంట్ రాయగలిగినాడు ఎవడైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనేది నేను నమ్ముతా ఇప్పుడు. అందుకే సాయి అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు చూడండి అమ్మా ఈ ఇంటర్వ్యూ, ఖచ్చితంగా నేను మీకోసం మాట్లాడుతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక కొత్త ఇంటర్వ్యూస్, కొత్త వాళ్ళు, కొత్త న్యూ టాలెంట్, యంగ్ బ్లడ్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తూ ఉంటాను టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.